మొన్న డెలివరీ తర్వాత ఒక మదర్ కెరియర్ సెట్ చేసుకోవాలంటే ఎంత కష్టం అని చెప్పాను. దాని కింద ఎన్ని కమెంట్స్ వచ్చినాయో, సాధించిన వాళ్ళు, మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళు, వాళ్ళ పెయిన్ని, హ్యాపీనెస్ని అన్నీ షేర్ చేసుకున్నారు. దీని మీద ఒక వీడియోస్ ఇలాగ చేయొచ్చు కదా మాకు ధైర్యానికి అని చెప్పి. చిన్న చిన్న విషయాలే ఎవరు చెప్పరు, కానీ మనం అక్కడే స్ట్రక్ అయిపోతాం. హెల్త్ గురించి ఆలోచించాలంటే ఇవన్నీ దాటి రావాల్సిందే. ఆడపిల్లలది చాలా క్రియేటివ్ మైండ్ సెట్. కాకపోతే ఆ క్రియేటివ్ మైండ్ సెట్ని తీసుకుపోయేసి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోవడానికి, ఉన్న ప్రాబ్లమ్స్ను 100 రెట్లు దాన్ని ఓవర్ థింక్ చేసి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడానికి మనం యూస్ చేస్తున్నాం. సో అలా కాకుండా పాజిటివ్ మైండ్ని కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. ఇది అడిగారు నన్ను క్వశ్చన్. నేను ఎంత మంచిగా ఉన్నా అనుకున్నా వెనక ఇట్లా నా గురించే చెడ్డగా చెప్పి నేను దాని గురించి ఓవర్ థింక్ చేసి స్ట్రక్ అయిపోతున్నానని. వీళ్ళు కొంతమంది ఎట్లా అంటే వీళ్ళని హైప్లో చేసుకోవడానికి, వీళ్ళు చేసిన దిక్కుమాలిన పనులన్నీ కప్పుపించుకోవడానికి ఏం చేస్తారంటే అవతల ఇంకో ఆడపిల్లని ఎదవాన్ని ప్రూవ్ చేసేయడానికి ట్రై చేస్తుంటారు. అది మన వరకు వచ్చిందనుకో తట్టుకునే వాళ్ళు తట్టుకోగలుగుతారు, బురదలే పందులు అనుకొని. ఇంకొంతమంది ఎట్లా అంటే అదే బ్రెయిన్లో పెట్టుకొని వాళ్ళ గురించి వాళ్ళే తక్కువ చేసేసుకొని బాధలో ఉండిపోతుంటారు. మైండ్ నుంచి తీసేసేయండి వాళ్ళని. వాళ్ళు మారరు. వాళ్ళ దరిద్రాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్ను ఎదవని చేస్తూనే ఉంటారు. నువ్వే వాళ్ళని డిలీట్ చేసుకోవాలి. నువ్వు మాట్లాడితే నీ శక్తి పెరిగేటట్లు ఉండాలి. అలాంటి వాళ్ళతోటి నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. నెక్స్ట్ వీడియో ఏమేమి చేయాలని కూడా ఒక్కొక్క వీడియో నేను చెప్తా ఖచ్చితంగా.